చాలా విషయాలు దేవుడు మరి నెరవేర్చాడు. ఆయన చిత్తం అయి ఉన్న వాటిని దేవుడు నెరవేర్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అది ప్రతి ఒక్కరి బాధ్యత అన్న విషయాన్ని గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. మరణ శాసనం అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాఘన తేజోమయ మానవుడు ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ నరులమైన మా కొరకు ఈ నరలోకాన్ని విడిచిన తరువాత ఆ ప్రవేశించే తేజస్సులోనికి మమ్మల్ని ప్రవేశింపచేయటానికి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన అర్హతను బట్టి మీకు స్తోత్రములు. నిజంగా ఈ లోకము దాటితే మా బ్రతుకు శూన్యం. ఈ లోకములో కూడా ఎంతకాలం ఉంటామో తెలియని స్థితిలో మా బ్రతుకులు ఉన్నాయి. నీటి మీద ఆవిరి లాంటిది, బుడగ లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, నీడ వంటిది అని ఎన్నో ఉదాహరణలు, పోలికలు, ఉపమానాలు మాకు తెలియచేశారు. ఇలాంటి బతుకులో తండ్రి మీ వాక్యాన్ని ఎరిగిన వారముగా మా బ్రతుకు ముగిసేలోపు మీరు అప్పగించిన పని పూర్తి చేసే ఆలోచన విధానంతో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నామకార్థ క్రైస్తవులుగా మేము ఉండకుండా సత్యవాక్యాన్ని విని సత్యవాక్యాన్ని అనుసరిస్తూ అనుభవ జ్ఞానం కలిగిన వారముగా, వాక్య విషయంలో ప్రతి విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వారంగా మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. దానికి కావలసిన జ్ఞానవాక్కులో మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ సందర్భంలో మాట్లాడిన నన్ను మరుగుపరచండి. మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మీ ఆత్మ సహాయంతో విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, వాక్యానుసారంగా అవయవాలను ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలకి అనుగ్రహించమని, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా అందరి కొరకు మీ సన్నిధిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎన్నో వేదనలు, కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు భరించిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మరణ శాసనం విన్నారు ఈ మాట? మరణ శాసనం. శాసనం అంటే చట్టం. శాసనం అంటే ఖచ్చితంగా జరిగి తీరవలసింది. శిలాశాసనం అనే మాట విన్నారా? శిలాశాసనం అంటే ఒక రాయి మీద చెక్కబడిన ఆజ్ఞ. శాసించేది ఎవరంటే పాలకులు శాసిస్తారు. మనల్ని పాలించే పాలకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు, మనకి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇలా రకరకాల మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ పాటించవలసింది కూడా మనం రాసుకున్న చట్టం. ఆ చట్టంలోని విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, మనం ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి మనం పాటించటానికి వాళ్ళు శాసనాలని మనకి ఇస్తారు. ఇది లోక సంబంధమైన శాసనం. కానీ మరణం గురించిన శాసనం ప్రతి ఒక్కరికి దేవుడు మాత్రమే వ్రాసిచ్చాడు. మరణం శాసనమా అంటే ఆజ్ఞ? చెప్పండి. మరణం దేవుడిచ్చిన ఆజ్ఞ, అది మనం పాటించాలా? మనం పాటించినా పాటించకపోయినా ఆజ్ఞను ఆయన శాసించాడు కాబట్టి మరణం తన పని తాను చేసుకుపోతుంది. రేపటి దినము గురించి మీరు చింత పడవద్దు, రేపటి దినము దాని సంగతులను గురించి అది ఆలోచించుకుంటుంది అని మత్తయి సువార్తలో చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే రేపటి గురించిన చింత క్రైస్తవుడు చేయకూడదు. కానీ ఈరోజు క్రైస్తవుడు రేపటి గురించి కాదు, భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేస్తూ లోకస్తుల్లాగా బ్రతుకుతున్న క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు.
రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. అంటే బతుకు ఎప్పుడు ఆరిపోతుందో ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు లోకం ఉంది. అలాంటి లోకంలో వాక్యం తెలిసిన వారిగా మనం బ్రతుకుతున్నాం. దేవుని చిత్తమైతే అది చేద్దాం, ఇది చేద్దామని చెప్పుకోవాలి. దేవుని చిత్తమైతే పదం రాకుండా మనం దీర్ఘ ప్రణాళికలు వేస్తూ ఉంటాం. అది దేవుని చిత్తమా కాదా అనేది కూడా మనం ఆలోచించం. అందులో కుటుంబాల గురించి, చదువుల గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, ఇలా రకరకాల వాటి గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. అన్నీ నెరవేరుతాయా? అన్నీ నెరవేరుతాయా? కొన్ని నెరవేరుతాయా? అన్నీ నెరవేరకపోవచ్చు, కొన్ని నెరవేరవచ్చు. అది గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో బతుకుతున్న మనము దేవుడు వ్రాసిన మరణ శాసనం ఎప్పుడు అది మనల్ని కబళించుకొని తీసుకెళ్తుందో మనకు తెలియదు. అందుకే మరణము దేవుడు మనిషికి పెట్టిన వరం, శాసనంగా పెట్టినా అది వరం మనిషికి. ప్రతి ఒక్కరూ మరణించాలంటే మనం చదువుతాం కీర్తన గ్రంథం 89:48. మరణము చూడక బ్రతుకు అంటే ఎవడో లేడనే ఉన్నాడనే? చెప్పండి, ఉన్నాడా లేడా? లేడు. పాతాళం యొక్క వశము కాకుండా ఎవడు తన్ను తాను అంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్లకుండా తప్పించుకునేవాడు లేడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే హనోకు ఏలియాలు మరణించకుండా వెళ్ళిపోయారనే ఒక 2 తప్పుడు బోధలు ఉన్నాయి క్రైస్తవ్యంలో కదా. అది గురించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఆ పాత చర్చిలో ఉన్నప్పుడు. యూట్యూబ్లో కుదిరితే దాన్ని తీసుకొని వినండి, కొత్త వారు వచ్చారు కాబట్టి. అంటే ఖచ్చితంగా అందరూ మరణించాలంటే మరణించాలి. ఎందుకు మరణించాలంటే శాసనం దేవుడు రాసేశాడు. ఎప్పుడు రాశాడు? 139:16 చదువుతాం కదా. ఎప్పుడు మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు మనలను చూచిని. దినాలు నియామకం అంటే ఏం జరిగింది? నీ బర్త్డే రాసుకున్నాడు, డెత్ డే కూడా రాసుకున్నాడా? డెత్ డే రాసుకున్నాడంటే నువ్వు ఎప్పుడు చనిపోతావో దేవుడు రాసుకున్నాడు. అంటే నీకు మరణం పెట్టాడా? పెట్టి పుట్టించాడా? పెట్టకుండా పుట్టించాడా? చెప్పండి. మరణం పెట్టే పుట్టించాడు. అంటే మరణం దేవుడు విధించిన శాసనం. దీన్ని తప్పించుకునేవాడు ఎవడు లేడు. అయితే మనుషులు కూడా మరణ శాసనాన్ని రాస్తారు. మనుషులు కూడా మరణ శాసనాన్ని రాస్తారు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. ఎలా రాస్తారు అంటే హత్య గురించిన ప్రణాళికలు రాస్తారు. ఈ మధ్య అరబ్ కంట్రీస్లో ఎవరో స్త్రీకి ఉరిశిక్ష పడింది కదా. ఎవరు ఆమె పేరు గుర్తుందా? కే పాల్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అది శిక్ష పడకుండా తప్పించాడు. గుర్తుందా? కేఏ పాల్ గారు దాని గురించి మాట్లాడారు. చాలామంది దానికి ముందుకొచ్చి ఆమెకు ఉరిశిక్ష పడకుండా తప్పించారు. అంటే ఎవరు ఉరిశిక్ష వేశారంటే ఆ కంట్రీ వారు ఆమె చేసిన ఆ తప్పుకి ఉరిశిక్ష వేశారు. ఒక హత్య చేసింది ఆమె. ఆ హత్యకి ఆమెకు ఉరిశిక్ష విధిస్తే దాని నుంచి తప్పించాడు కేఏ పాల్ గారు. ఇంకా కొంతమంది ముస్లిం సహోదరులు కూడా దానికి సహాయం చేశారు. అంటే మరణ శాసనాన్ని ఆ దుబాయ్ ప్రభుత్వం రాస్తే ఆమెకి దాని నుంచి తప్పించుకుంది. కానీ కొంతమంది మరణ శాసనాన్ని వ్రాసి అమలుపరిచిన వారు ఉన్నారు. నిమిషప్రియ ఆమెను తప్పించారు. ప్రభాకరన్ పిళ్ళి, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేసింది? మరణ శాసనాన్ని వ్రాసి ఎంతోమంది పోలీసు వారిని, బెటాలియన్స్ని, చాలామందిని 3 రాష్ట్రాల పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేసి ఆయన్ని ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఎవరు రాశారంటే 3 గవర్నమెంట్లు, 3 యొక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు మరణ శాసనం రాసి మరి ప్రభాకరన్ పిళ్ళైని కానీ, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కానీ చంపేశారు. గతంలో ఇందిరాగాంధీ గారిని కూడా ఇలాగే చంపేశారు. గాంధీ గారిని ఇలాగే. ఎవరు రాశారంటే మనుషులు రాశారు.
మనుషులు కూడా మరణ శాసనం రాయొచ్చు అంటే ఎన్నో ప్లాన్లు వేస్తారు, పకడ్బందీగా ప్లాన్ వేస్తారు. ఆయన ఈ రూట్లో వస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా స్పాట్లు పెట్టారు కదా చంపేయాలని. ఆయన ఎలాగో తప్పించుకున్నాడు. అంటే ఒక మనిషిని మరొక మనిషి చంపటానికి ఎంతో ప్రణాళికను రచిస్తూ ఉంటాడు కదా, శాసనం చేస్తారు. ఆడు ఉండకూడదు భూమి మీద అని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 లేదా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయితే ఇలా ప్లాన్లు వేస్తూ మనుషులు కూడా మరణ శాసనాన్ని రాస్తారు. ఏదైనా దేవుడి చిత్తం కాకుండా ఎవరికి మరణ శాసనాన్ని రాయలేరు, వాళ్ళని చంపలేరు. ఇది భక్తుల విషయంలో ఖచ్చితంగా నెరవేరింది. భక్తిహీనులంటే దేవుడు విడిచిపెడతాడు కాబట్టి వారికి దేవుడు విధించిన ఆ కాలం ఎంతైతే ఉందో ఆ కాలం వరకు బతుకుతారు. దానికంటే ముందుగా కూడా వారు చనిపోయే ప్రమాదం ఉంది. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఎక్కడైనా భక్తుల్ని దేవుడు కాపాడుతాడు, భక్తిహీనుల్ని దేవుడు కాపాడు అనే సబ్జెక్టు కూడా మనం మాట్లాడుకున్నాం. పోయిన వారమేనా? భక్తుల్ని కాపాడుతాడు, భక్తిహీనుల్ని కాపాడు. ఎందుకు? వాళ్ళు దేవుని జాబితాలో లేరు, దేవుని ప్రణాళికలోనికి రాలేదు కాబట్టి వాళ్ళకు తల్లి గర్భంలో రాసుకున్న ఆయుష్కాలం అంతా బతుకుతారు. ఇంకా వీలైతే వాళ్ళు తొందరగానే చనిపోతారు. తొందరగా చనిపోతారని ఏ వచనాన్ని బట్టి చెప్పామంటే ప్రసంగి గ్రంథం మనం 7వ అధ్యాయం 17వ వచనం చదివాం కదా. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. అంటే దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు, కాలానికంటే ముందుగా వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందా అంటే వాళ్ళ మరణ శాసనాన్ని వాళ్ళే రాసుకున్నారు. ఒక వాహనం గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కంపెనీ వాడు చెప్పిన పద్ధతిలో దాన్ని వాడితే దాని మైలేజ్ కానీ, దాని మన్నిక కానీ, దాని ఇంజన్ కండిషన్ కానీ బాగుంటుంది. దాన్ని మన ఇష్టానుసారంగా వాడితే అది ఎలాగైతే ముందుగానే పడైద్దో, దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుడు చెప్పిన పద్ధతిలో ఉపయోగిస్తే ఖచ్చితంగా మన్నికగా పనిచేసేది. ఎంతకాలం దేవుడు రాసుకున్న ఆ కాలం అంతా చక్కగా పనిచేసేది. దానికి ఎగ్జాంపుల్ చూసాం మనం ధర్మశాస్త్రంలో కానీ, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కానీ ఏం చూసాం? తల్లిదండ్రులను సన్మానించము. తల్లిదండ్రులను సన్మానించిన కుమారుడు ఏమవుతాడు? భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంటే దేవుడు రాసుకున్న ఆయుష్కాలం అంతా బ్రతకాలంటే ఏం చేయాలి? అది ఒక్కటే కాదు, అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంతే. తల్లిదండ్రులను సన్మానించు అనేది ఒక ఆజ్ఞ. ఇంకా అన్ని ఆజ్ఞలు పాటిస్తే దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి దేవుడు రాసిన మరణ శాసనం వరకు మనిషి బతికే ఉంటాడు. అంటే టోటల్గా దేవుడు మనిషికి మరణాన్ని పుట్టించాడు. ఆదికాండంలో చూసాం. పండు తిన్న తర్వాత మరణం వచ్చిందండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషికి పండు తినగానే మరణం వచ్చింది, తినకముందు వాళ్ళకి మరణం లేకుండా. గతంలో నేను కూడా అదే అపోహలో ఉన్నాను. కానీ పండు తిన్న తర్వాత మరణం రాలేదు. ఆదాము గారిని ఎప్పుడైతే దేవుడు నేలమంటితో నిర్మాణం చేశాడో ఆ శరీరానికి ఒక ఆయుష్కాలం పుట్టించాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు. అందులోకి ఆత్మ ప్రవేశించటం, ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటం. ఈ రెండింటి మధ్య ఉన్న కాలమే మనిషి యొక్క జీవిత కాలం. అది తయారు చేయబడిన కాలం, అందులో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన కాలం. ఈ మధ్యలో ఉన్నదే మనిషి ఆయుష్కాలం. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఈ మధ్యలో ఉన్న కాలాన్ని దేవుడి చిత్తానుసారంగా మనం వాడాలి. ఇది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. వస్తుందా? ఎవరికి వస్తుందో తెలుసా? కొంతమంది భక్తులకి చెప్పాడు. ఏమని? నువ్వు మరణం అవ్వబోతున్నావు. హిజ్కియా గారి గురించి చెప్పాడు. ఏమని? నీ ఇల్లు చక్కబెట్టుకొని. ఎక్స్ట్రా పెంచలేదు. హిజ్కియా గారికి కూడా ఆయుష్కాలం ఎక్స్ట్రా పెంచలేదు. దేవుడు ఎంతైతే రాసుకున్నాడో అంతలో మధ్యలో పోయాడు. ఎందుకు? దుర్మార్గ పనులు కొన్ని చేశాడు. నా ఆయుష్శేషాన్ని నేను పోగొట్టుకున్నానని ఆయనే చెప్పాడు. కాబట్టి మరణ శాసనం కంటే ముందే హిజ్కియా గారు కూడా మరణించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి మరణాన్ని పెట్టాడు. ఒకసారి ఆదికాండం ఆ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆదికాండము. అయితే ఈ తోట చెట్ల ఫలాల్లో అన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. 16వ వచనంలో ఉంటుంది. అయితే మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్షఫలం మీరు తినకూడదు. వాటిని తినుదినమున ఏమన్నాడు? తిను దినం అంటే తిన్న రోజేనా? తిన్న తర్వాత ఒక కొన్ని సంవత్సరాలు బతికా.
తినుదినమున చచ్చెదవు అన్నాడు. తినుదినమున చచ్చిపోయాడా అవ్వమ్మ గారు కానీ ఆదాం గారు కానీ? మరి ఏ చావు గురించి చెప్పాడు అక్కడ? ఆత్మ నరకానికి వెళ్ళే స్థితిని, నరకం అంటే రెండవ మరణం కాబట్టి ఆ చావు గురించి చెప్పాడు. చావు మరణం అనగానే అన్నీ భౌతికమైన మరణంగా తీసుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడికి వద్దాం. హెబ్రీ పత్రిక 5:7 ఎప్పుడు చదువుతాం కదా, ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి, దేని నుంచి? ఏ మరణం? ఏ మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థన విజ్ఞాపన చేసి భయభక్తులు కలిగి ఉన్నాడు? రెండవ మరణం. మొదటి మరణం గురించి ఆయన అస్సలు భయపడలా, ఎందుకంటే మరణించడానికి ఆయన వచ్చాడు. చావు ఉంది అని తెలిసి చనిపోవటానికే వచ్చి, ఇక్కడ సుఖాలు ఉండవని తెలిసి సుఖాలు అనుభవించడానికి మాత్రం రాలేదు, కానీ కష్టాలు శ్రమలు అనుభవించడానికి ఆయన వచ్చి చావుకు భయపడతాడంటే ఆ చావు గురించి అస్సలు ఆయన భయపడలేదు. మరి భయపడింది దేని గురించి అంటే రెండవ మరణానికి వెళ్లకుండా రక్షించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నదంటే దేవుడికి ఉంది. కాబట్టి ఆయన రెండవ మరణం గురించి ప్రార్థన చేశాడు తప్ప మొదటి మరణం గురించి కాదు. ఎందుకంటే మరణ శాసనం ఆయనకు కూడా రాసుకున్నాడు ఆయనే. యేసుక్రీస్తు వారికి కూడా మరణ శాసనాన్ని ఆయనే రాసుకున్నాడు. తండ్రి చెప్పాడు, తండ్రి వ్రాసిన ప్రకారంగా బతకటానికి ఆయన అంగీకరించి ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ప్రాణం పెట్టడానికి దేవుడు నియమిస్తే వచ్చి ఆయన మరణ శాసనాన్ని ఆయనే రాసుకొని అమలుపరిచాడు. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళి మళ్ళీ చదువుదాం. ఆది దంపతులకు దేవుడు చస్తావు అని చెప్పిన ఆజ్ఞ శరీర సంబంధమైన మరణమా ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్పాడు? నీవు చచ్చేదవు అని దేని గురించి చెప్పాడు? చదవండి 2:17. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము మీరు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించను. నిశ్చయముగా చచ్చెదవు. తిన్నారా? తిన్నాడు. అవ్వమ్మ గారు కోసుకున్నారు, ఆ పళ్ళు కొన్ని తిని ఆమె తిన్న తర్వాత హ్యాపీగా తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు. తిన్న తర్వాత చచ్చిపోయారా? బతుకుండి దేవుడితో మాట్లాడారా? 3వ అధ్యాయంలో దేవుడితో వాళ్ళు సంభాషించినట్టుగా దాక్కున్నారు. పండు తినగానే ఆ తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. అంజూరు ఆకులు కచ్చడములుగా చేసుకొని కుట్టుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, దేవుడితో మాట్లాడారు. మరి చావలేదేంటి అంటే పండు తినగానే ఆయనకు వచ్చిన మరణం ఏంటి? వాళ్ళకి ఆత్మ సంబంధమైన మరణం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివితే ఏ మరణమో మనకు అర్థమైంది. ఎప్పుడైతే ఆది దంపతులు పాపం చేశారో, పాపం చేయటం వలన వాళ్ళకు వచ్చిన మరణం ఏంటి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనుషులు బతికే ఉన్నారా? బతికే ఉన్నారు. ఎలా చచ్చిపోయారు? ఎలా చనిపోయారు? ఎప్పుడైతే పాపముల చేత అపరాధముల చేత పాపం చేశాడో, అపరాధం చేశాడో, శవం అయిపోయాడు. ఈ చావు గురించి చెప్పాడు అక్కడ. ఆది దంపతులకు చెప్పింది ఏంటి? తినుదినములో నాకు దూరం అయిపోతావు, నరకానికి కనెక్ట్ అయిపోతావు అని అర్థం. బతికే ఉంటాం. ఎప్పుడు అమలైంది? ఏమంటే కోర్టులో జడ్జి గారు ఉరిశిక్ష విధించాడు అనుకోండి, అలా ఉరిశిక్ష వ్రాయటమైనది అని జడ్జి గారు పెన్నుతో రాసి ఆ పెన్నును ఎరగొట్టేసి కానీ ఉరిశిక్ష అమలైద్దా? ఏ రోజైతే రాసుకున్నాడో ఆ రోజు అమలైద్దా? ఏ డేట్లో ఏ టైంలో తీయాలో ఉరి ఆ టైం రాసుకున్నాడు, ఆ టైం ప్రకారంగా ఇది. ఇక్కడ ఉరిశిక్ష అని రాయగానే ఉరి అవదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్ని టెస్టులు చేస్తారు, నీకున్న జబ్బు ఏంటో నిర్ధారణ అయింది. అమ్మయ్య జబ్బు తెలిసిపోయింది, ఈ మందులాడు తగ్గిపోయింది అంటాడు. ఇది ఒకరోజు వాడగానే తగ్గిపోయిందా? మందులన్నీ కోర్సు పూర్తయిన తర్వాత అప్పుడు తగ్గిపోయింది. అలాగే నువ్వు ఎప్పుడైతే పండు తిన్నావో అంటే ఎప్పుడైతే తప్పు చేసావో, పాపం చేసావో, వెంటనే దేనికి కనెక్ట్ అయిపోయావు? చచ్చావు. దేవుడి దృష్టిలో చనిపోయావు. నాకు దూరస్తుడు అయిపోయాడు. పాపం చేశాడు కాబట్టి దేవుడికి దూరస్తుడు. మంచిగా పరిశుద్ధుడిగా ఉంటే దేవుడికి దగ్గరస్తుడు. ఇప్పుడు వీళ్ళు భక్తులే. ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు? భక్తులే. ఏం చేశారు? అపరాధములు, పాపములు చేయటం వల్ల ఏమయ్యారంట? అంటే ఆది దంపతులు కూడా పండు తిన్న రోజు ఏమయ్యారు? చెప్పండి, ఏమయ్యారు? చచ్చిపోయారు. ఆత్మీయంగా దేవునికి దూరం అవ్వటమే చావు. ఈ చావు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతే ఇక ఈ చావు శాశ్వతంగా దూరం అయిపోతాం.
ఇది టెంపరీ చావు. దీన్ని మళ్ళీ బాగు చేసుకునే అవకాశం ఉంది. ఏది? పాపం చేసి దేవుడికి దూరస్తులుగా చనిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ బతికించుకునే అవకాశం మనకుంది. ఎలా? దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమించంటే బతికేస్తాం. అంటే లోకంలో చచ్చి బతుకుతూ ఉంటాం. కానీ మరణం, భౌతికమైన మరణం ఎప్పుడైతే దేవుడు శాసించిన విధంగా నీ ఎండింగ్ డే వచ్చి ఆ రోజు చనిపోతావో ఆ రోజు మళ్ళీ బతికొచ్చి సరి చేసుకునే అవకాశం ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ పాపం చేసిన రోజు దేవునికి దూరమై దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాడిగా ఉన్నావు. ఇప్పుడు దాన్ని క్షమించమని అడిగితే మళ్ళీ బతుకుతావు, దేవుడు బతికిస్తాడు. ఇశ్రాయేల్ చరిత్ర అంతా మనం విన్నాం. ఎన్నిసార్లు చచ్చి బతికారు వాళ్ళు చెప్పండి? ఎన్నోసార్లు చచ్చిపోతూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. చచ్చిపోయిన స్థితిలో భౌతిక మరణం వచ్చిందా? వాళ్ళు నరకానికి కనెక్ట్ అయిపోయారు. బతుకున్న స్థితిలో మరణం వచ్చిందా? హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోయారు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి నువ్వు నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా అనేది ఆ చనిపోయిన క్షణాన్ని బట్టి నిర్ణయించబడింది. భక్తులైనా సరే కానీ తప్పు చేస్తే ఆ క్షణాన నరకానికి కనెక్ట్ అయిపోతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా సార్దీసులో ఉన్న సంఘం గురించి ఏం మాట్లాడతాడు? ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలో గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అదేమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, ఇవన్నీ సంఘం కదా. సంఘంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధులే ఉంటారు. క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులే ఉంటారు. పరిశుద్ధులు బయటికి ఎలా ఉన్నారంట? నిత్య జీవానికి వారసులుగా కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారు? రేపు క్రిస్మస్ పండుగ రోజు అయిపోయిన తెల్లారి మీడియా వాళ్ళు ఏమి రాస్తారు చెప్పండి? క్రైస్తవులందరూ భక్తులు, క్రైస్తవ భక్తులందరూ క్రిస్మస్ పండుగని ఘనంగా జరిగించారు. మహాభక్తులు భక్త కోటితో మందిరాలన్నీ, చర్చీలన్నీ నిండిపోయినాయి అంటాడు. వాళ్ళ దృష్టిలో చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? అందులో శవాలు ఎన్ని ఉండవు? ఎక్కువ శవాలే ఉంటాయి కదా. క్రిస్మస్ రోజు శవాల సంఖ్య ఎక్కువ. మామూలుగా సంఘానికి వెళ్ళే రోజుల్లో కంటే, ఆదివారాల కంటే క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు శవాల సంఖ్య ఎక్కువ చర్చికి వెళ్ళేవాళ్ళు. కానీ సమాజం దృష్టిలో, మీడియా వాళ్ళ దృష్టిలో వీళ్ళందరూ ఎవరు? భక్తులు. దేవుని దృష్టిలో వీళ్ళంతా శవాలు. జీవించుచున్నావన్న పేరుందంట సార్దీసులో ఉన్న సంఘానికి. పేరు మాత్రం జీవించున్నారు, నిత్య జీవానికి వారసులు. కానీ నువ్వు చచ్చిపోయినోడివి, శవానివే అంటున్నాడు దేవుడు. ఎందుకు శవం అయిపోయారు? అపరాధముల చేత, పాపముల చేత. కాబట్టి దేవుడు వ్రాసిన మరణ శాసనం మనకు ముగిసేలోపు మనం ఏం చేయాలి? పరిశుద్ధతని కాపాడుకుంటూ రావాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. దేవుడు మరణ శాసనం ఎప్పుడు రాశాడో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మరణిస్తానా, రేపు మరణిస్తానా మనకి తెలియనప్పుడు ఇంకా చాలా టైం ఉంది, వయసు ఉంది కాబట్టి చాలా టైం ఉంది అనుకునే భ్రమలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో, 50 ఏళ్ళకో ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటున్నాం. వయసుతో సంబంధం లేదు కదా. ఎంత రాశాడో మనకు తెలుసా? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఎంత రాశాడో తెలియదు. ఆయన శాసనం అది ఖచ్చితంగా అమలై తీరుతుంది అన్న విషయం మనకు గుర్తుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన పాపాలు దేవుని దగ్గర ఒప్పేసుకొని సరి చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? కానీ మనుషులు కూడా మరణ శాసనాన్ని రాస్తారు, దాన్ని అమలుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అది ఫెయిల్ అయినా అవ్వచ్చు. ఇందా చెప్పాం కదా, ఆమె పేరేంటి? ఒక లేడీ, నిమిష ప్రియ. ఆమెకి మరణ శాసనం రాశారు మరి, కానీ ఆ మరణ శాసనం ఏమైంది? ఫెయిల్ అయింది. బైబిల్లో కూడా మనుషుల చేత మరణ శాసనం రాయబడిన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఉన్నారు, మరణాన్ని తప్పించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఎస్తేరు గ్రంథం మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దామా? అంతా వద్దులండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా, మొర్దెకై అంటే ఎస్తేరు గారి బాబాయ్ గారు ఏదో అవుతారు కదా.
మొర్దెకై ఎక్కడ కూర్చున్నాడు? రాజుగారి గుమ్మంలో కూర్చున్నాడు. కూర్చొని ఉండగా ఇద్దరు షండులైన బిక్తాను తెరేషు. షండులు అంటే నపుంసకులు అని అర్థం. నపుంసకులకు మరొక పేరు షండు. ఇద్దరు షండులు ఎక్కడున్నారు? ద్వారపాలకులుగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ఆలోచన. తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహస్వరేషును చంపుటకు ఆలోచించుకొనిచి ఉండేరి. వాళ్ళు రాజుగారికి ఏం చేయాలనుకుంటున్నారు? మరణశాసనాన్ని రాయాలనుకుంటున్నారు. అంటే రాజుగారిని ఎలా చంపుదామని ప్లాన్ వేస్తున్నారు. అంటే రాజుగారికి స్పాటు పెట్టారు. ఈయన వినలేదనుకో, మొర్దెకై ఆ విషయం వినలేదనుకో, వాళ్ళు అనుకున్నది ఏమయ్యేది? నెరవేరిపోయి రాజైన అహస్వరేషుని చంపేవాడు. అంటే ఒక రాజుగారికి ఏం చేశారు? వీళ్ళు మరణశాసనాన్ని రాశారు. రాసింది మొర్దెకై గారు తప్పించారు. ఈ విషయం మొర్దెకై గారు విని ఏం చేశారు? 22వ వచనం. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేశాను. పలాని మొర్దెకై అనేవాడు ఈ విషయం చెప్పాడు. ఇద్దరు షండులైన ద్వారపాలకులు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని ఒక లెటర్ రాసి మొర్దెకై గారి పేరు మీద ఎస్తేరు గారు ఏం చేశారు? రాజుగారికి అందించారు, తెలియజేశారు. వెంటనే రాజుగారు ఏం చేశాడు? ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అని ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమయ్యాను. అంటే రాజుగారు వెంటనే ఎంక్వైరీకి పంపించారు. పలాని ఇద్దరు నన్ను చంపడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారంట, వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చేస్తే వాస్తవంగా వాళ్ళు చంపడానికి ప్లాన్ చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. ఇంట్రాగేషన్ చేశారో మరి విచిత్రమైన కోటింగ్ ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మేము రాజుగారిని చంపడానికి ప్లాన్ చేసామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏం చేశారు రాజుగారు? అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన. అంటే రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో ఒక గ్రంథం పెట్టి అందులో రాస్తారు. పలానా రోజు రాజుగారి మీద మరణశాసనాన్ని రాసిన ఇద్దరు షండులు ఉరి తీయించబడ్డారు అనే విషయం ఎక్కడ రాయబడింది? రాజు యొక్క సమాచార గ్రంథమందు వ్రాయబడింది. అంటే రాజుగారికే మరణశాసనాన్ని రాశారు, కానీ అది ఫెయిల్ అయింది. అంటే మనుషులు రాసిన మరణశాసనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, కానీ దేవుడు రాసిన మరణశాసనం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఒక్క క్షణం కూడా అటు ఇటుగా చచ్చిపోం. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడు రాసిన ఆయుష్కాలం ఖచ్చితంగా మనం ముగించుకుంటాం. పూర్ణ ఆయుష్కాలంతో బతకాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. మధ్యలో పోవాలంటే పాటించకపోయినా పర్వాలేదు. దేవుడు రాసిన దానికంటే ముందుగా పోవాలనుకున్నాం అనుకోండి, ఏం చేయక్కర్లా, ఆజ్ఞలను తొంగలో దొక్కెత్తే చాలు, వెంటనే ఎప్పుడైనా రావచ్చు, ఏ బస్సు అయినా గుద్దేయచ్చు, ఏ బస్సులోనైనా తగలబడిపోవచ్చు, ఏ ట్రైన్లో ప్రయాణం చేసినా యాక్సిడెంట్ కావచ్చు. అసలు ఏమీ లేకుండా ఇంటి దగ్గరే గడప దాటేటప్పుడు బోర్ల పడి చచ్చిపోవచ్చు. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మొర్దెకై హామాన్ అనే వ్యక్తికి నమస్కారం చేయలేదు. దీంతో హామాను కోప్పడి, హామాన్ అంటే రాజుగారికి రైట్ హ్యాండ్, కోప్పడి వీడెవడు ఎందుకు నాకు నమస్కారం చేయలేదంటే వీడు యూదుడు, యూదులు ఎవరో మనుషులకి మొక్కరు, ఎందుకంటే వాళ్ళ దేవుడికి తప్ప ఇంకెవరికి మొక్కరని విచారణ చేసి ఈ హామానుకి చెప్పారు. చెప్పినప్పుడు హామాను, ఈ యూదుడు ఒక్కడో మొక్కకపోతేనే నాకు ఇంత బాధ వేస్తుంది, యూదులందరూ ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు నమస్కారం చేయరు కదా, ఇలాంటి వాళ్ళని ఈ రాజుగారి దేశంలో ఉండకుండా నిర్మూలన చేయాలని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి రాజుగారికి వాళ్ళ మీద కపటంగా చెప్పి రాజుగారి ముద్ర తీసుకొని రాజుగారి పేరిట ఒక తాకీదు రాయించి ఎక్కడెక్కడ రాజుగారి సంస్థానాల్లో ప్రజలు ఉన్నారు, 127 సంస్థానాల్లో ప్రజలు ఉన్నారు, వారందరికీ ఈ మంత్రులకి, రాజులకి, సామంత రాజులకి, వీళ్ళందరికీ ఆ లెటర్ పంపుతాడు. పలానా రోజు యూదులందరినీ ఒకే రోజు చంపేయాలి అని. ఇవన్నీ కాక మొర్దెకై కోసం, మొర్దెకైని చంపడానికి స్పెషల్గా హామాన్ ఇంటి దగ్గర ఒక పెద్ద ఉరికొయ్య రెడీ చేస్తాడు. అంటే ఈ హామాన్ ఏం చేశాడు? యూదులందరి మరణశాసనాన్ని రాసేసాడు. అందులో స్పెషల్గా ఈ మొర్దెకై గారి మరణశాసనాన్ని కూడా ఎలా అమలుపరచాలో రాసేసాడు. ఒక పెద్ద ఉరికొయ్య ఏర్పాటు చేసి దాని మీద పలానా రోజు మొర్దెకైని ఉరి తీయాలి అని మరణశాసనం రాశాడు. అంటే ఒక మొర్దెకైని, ఒక
యూదుల అందరినీ ఒకే రోజు చంపటానికి ఆయన ప్లాన్ చేసి ఆ ప్లాన్ అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఎలా తిప్పికొట్టాడో చూడండి. 7వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదువుదాం. అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందునకు రాగా రాజుగారిని హామాన్ని ఎస్తేరు గారు విందుకు పిలిచారు. విందుకొచ్చారు. హ్యాపీగా విందు జరుగుతూ ఉన్న సమయంలో నీ కోరిక ఏంటి, నీకేం కావాలో అది ఇస్తానని రాజుగారు అంటాం. ఆ సమయంలో ఈ హామాను విషయం బయటపడటం, వెంటనే హామాన్ని రాజుగారు ఎవరక్కడ అనగానే వాళ్ళు వస్తారు, ముసిగేస్తారు, హామాన్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు షండు రాజుగారి దగ్గర ఉన్న ఈ ఉరిదీయబడిన షండులు కాదు, రాజుగారి దగ్గర చాలామంది నపుంసకులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి, అంటే ఇదంతా చదవటం లేట్ అయిద్దని చెప్తున్నాను, అందులో ఒక వ్యక్తి ఈ హామాను గురించి ఒక విషయాన్ని రాజుగారికి చెప్తాడు. అక్కడ మనం 9వ వచనం 10వ వచనం చదివితే, రాజు ముందర నుండి షండుల్లో హర్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నది అనగా ఏంటంట, రాజుగారి మేలు కొరకు మాట్లాడాడు మొర్దెకై. అంటే మొర్దెకై గతంలో మాట్లాడి రాజుగారికి ప్రాణగండం లేకుండా తప్పించిన విషయం రాజుల సమాచార గ్రంథంలో రాయబడింది. ఒకానొక రోజు రాజుగారికి నిద్రపట్టకపోవటం వల్ల ఆ సమాచార గ్రంథం చదవటం, ఈ మొర్దెకైకి ఏమన్నా చేశామంటే ఏం చేయలేదు అనగానే అతనికి ఏం చేయాలో హామాను చేత చేయించడానికి ప్లాన్ చేస్తాడు. చచ్చినట్టుగా హామాను దాన్ని చేస్తాడు. ఇప్పుడు హామాను శత్రువు అయిపోయాడు, మొర్దెకై మిత్రుడైపోయాడు రాజుగారికి. ఎందుకు, మరణం నుంచి ఆ ప్లాన్ వేసిన వాళ్ళని పట్టించిచ్చాడు కాబట్టి మొర్దెకై ఎవరో రాజుగారికి తెలిసిపోయింది. ఆ మొర్దెకైని చంపడానికి హామాన్ ప్లాన్ వేశాడని ఒక షండు రాజుగారికి తెలియచేశాడు. వెంటనే రాజుగారు ఇచ్చిన మరణ శాసనం ఏంటి, రాజు దాని మీద అదే ఉరికొయ్య మీద వారిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఒకళ్ళకి స్పాట్ పెట్టాడు, ఒకళ్ళకి మరణ శాసనం రాశాడు. కానీ అదే మరణ శాసనం ఏమైపోయింది, నువ్వేం విత్తావు అదే కోస్తావు, నువ్వేం చేయాలనుకుంటావో అవతల వాడికి కీడు, అదే కీడు నీకు దేవుడు రప్పిస్తాడు. మంచితనానికి ఎక్కడ ఇబ్బంది కలగదు, మంచితనానికి ఎక్కడ ప్రమాదం జరగదు, దేవుడు తప్పిస్తాడు. మొర్దెకైని చంపడానికి ఉరికొయ్య నాటాడు, ప్లాన్ రాశాడు, మాస్టర్ ప్లాన్ అది. కానీ అదే మాస్టర్ ప్లాన్ ఏమైపోయింది, ఏమంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థమైన విషయం ఈ హామానికి అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారో తెలుసా, రాణిగారు నన్ను రాజుగారిని తప్ప ఇంకెవ్వరిని విందుకు పిలవలేదు, ఎంత గొప్పోడినైతే నన్ను పిలుస్తారు అని అంటే ఆ పక్క అది చెప్తూ ఒక పక్క ఉరికొయ్య చేసి మొర్దెకై మీద నాకు బాగా కోపం వస్తుంది అని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అంటే ఆ మొర్దెకై యూదుడైతే నువ్వు అతన్ని ఏమీ చేయకపోగా నీకు శాపం వచ్చింది అని చెప్తారు ఆ భార్యను వాళ్ళ బంధువులు. ఆ వచనం మనం తర్వాత చదువుకుందాం, లేదు 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 13వ వచనం చదవండి. రాణిగారు విందుకు పిలవటం, రాజుగారిని నన్ను భోజనానికి రమ్మని పిలవటం గొప్పగా చెప్పుకుంటాడు. బంధువుల్ని వాళ్ళందరినీ పిలిచి చెప్పుకున్నప్పుడు హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలియబడగా అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. యూదుల వంశం వాడైతే అతని మీద నీకు జయం కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అని వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఇంకాసేపు మాట్లాడితే ఏమన్నా మారేవాడేమో, ఈలోపు చావుకి ఆహ్వానం
వచ్చేసింది. అంటే భార్యకి వాళ్ళ స్నేహితులకి అక్కడున్న జ్ఞానులైన వారికి ఏం తెలుసు, యూదుల జోలికి ఎవడు పోకూడదు, యూదుల పక్షంగా దేవుడు ఉన్నాడన్న విషయం వాళ్ళకి అర్థమైంది. నువ్వు మొర్దెకై యూదుడైతే నువ్వేమీ ఆయన చేయలేవు. నువ్వెంత మాస్టర్ ప్లాన్ వేసి ఆయనకి మరణదినాన్ని నువ్వు శాసించినా, ఆజ్ఞగా జారీ చేసినా అది అమలవదు. ఎందుకు? మొర్దెకై దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి. అంటే దేవుని బిడ్డ మీద ఎవడు కుట్ర చేసినా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడేమీ చేయలేడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ తరపున దేవుడు ఉన్నాడు కాబట్టి ఏమైంది, ఇశ్రాయేల్ భయం చుట్టుపక్కల ఉన్న వారికి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి యూదులంటే అందరికీ హళ్ళెత్తిపోయారు. కాబట్టి హామాను మరణశాసనం రాశాడు, కానీ అది అమలు కాలేదు. వ్రాయని ఆ మరణశాసనం హామాను మీదకే వచ్చి అదే ఉరికయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. తన మరణశాసనాన్ని తనే తెలియకుండా రాసుకున్నట్టయింది. మనకు బైబిల్లో మరొక వ్యక్తి కనపడతాడు సింహబలుడుగా. సింహాన్ని చంపిన విరాది వీరుడు సంసోను గారు. సంసోను గారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, కానీ ఆ భవిష్యత్తును ఏం చేసుకున్నాడు? శరీర సంబంధమైన కోరికలను అణుచుకోలేక ఆయన వేశ్యాలతో తిరుగుతూ శరీర సంబంధమైన వ్యామోహానికి బానిసైపోయి తన మరణ శాసనాన్ని తనే రాసుకున్నాడు. ఆయన ఎవరు బంధించలేరు, ఆయన ఎవరు ఏమీ చేయలేరు, అంత బలం ఉంది ఆయనకి. అలాంటి బలవంతుడైన సంసోను ఏం చేశాడు? తన మరణ శాసనాన్ని తనే రాసుకొని కళ్ళు పీకించుకొని తిరగలు విసిరే దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. అంటే దేవుని వాక్యానికి లోబడితే నిన్నెవడో ఏమీ చేయలేడు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే నీ మరణ శాసనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నవాడు అవుతావు. దేవుని కోసం పనిచేసి శ్రమలు అనుభవించిన అపోస్తలులైన పౌలు గారిని శిష్యులను చూసాం మనం. వాళ్ళు దేవుని పనిలో ఉండటం వల్ల వాళ్ళ కష్టాలు శ్రమలు వచ్చినాయి, కానీ దేవుని పనిని పక్కన పెట్టి ఏం చేశాడు? శరీర సంబంధమైన కోరికల కోసం పక్కదారికి వెళ్ళటాన్ని బట్టి సంసోను గారు మధ్యలోనే ఆయన ఆయుష్కాలం ముగిసిపోయే పరిస్థితి వచ్చింది. కళ్ళు పొడిచి తిరగలు విస్తూ బందీఖానాల్లో ఎగతాళి చేసే స్థితిలోనికి ఆయన జారిపోయాడు. ప్రియులారు, మనందరూ ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో అపరాధాలు చేసాం. ఎవరు మంచోళ్ళు కాదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అంటే అందరూ. పోనీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అయినా పర్ఫెక్ట్గా ఉంటున్నామంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా లేవు. కానీ ప్రభువు చిత్తం ఏంటంటే అందరినీ ఆ రెండవ మరణం నుంచి తప్పించి పరలోకం చేర్చాలన్నదే ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తం. దానికోసం యేసుక్రీస్తు వారు కూడా తన మరణ శాసనాన్ని తానే వ్రాసుకొని దాన్ని అమలుపరిచాడు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? చలము. మరణశాసనం ఎక్కడ ఉండునో ఆ మరణశాసనం వ్రాసిన వాని మరణం అవశ్యం. అంటే మరణశాసనం ఎవరైనా వ్రాస్తే అది ఖచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది. ఉదాహరణకి దావీదు గారు ఎవరు మరణశాసనాన్ని రాసి ఆ చేతికే ఇచ్చాడు? బత్షెబ భర్త అయిన ఊరియా గారికి. ఊరియా గారిని అక్రమ సంబంధం పెట్టుకున్నది కాక ఊరియా గారిని అడ్డు తొలగించుకోవటానికి ఊరియా గారిని ఎలా చంపాలో ప్లాన్ రాసి ఒక లెటర్ రాసి ఆ లెటరు యోవాబుకి ఇమ్మని ఊరియా గారి చేతిలోనే పెట్టాడు. దావీదు గారు రాసిన మరణశాసనం ఖచ్చితంగా ఏమైంది చెప్పండి? అమలైంది. దావీదు గారు స్కెచ్ వేశాడు, పెద్ద ప్లాన్ వేశాడు, మహా స్కెచ్. అది యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న తోట ఆయనకి ముందుకు పంపించి నువ్వు తప్పించుకో, పైనుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వేసి చంపేస్తారు. అంటే ఊరియా గారి మర్డర్ ప్లాను శాసనంగా రాసి యోవాబు గారికి ఇస్తే యోవాబు గారు దాన్ని ఖచ్చితంగా అమలుపరిచాడు. యోవాబు గారు బతుకున్నాడంటే ఇప్పుడు దావీదు గారు రాసిన మరణ శాసనం ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. అంటే యోవాబు గారు దాన్ని అమలుపరచలేదు.
అలాగే మనుషులందరూ పాపములు అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మనుషులందరినీ తిరిగి బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు కూడా మరణ శాసనాన్ని వ్రాసుకున్న మరణశాసనం ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చాడు. 33 సంవత్సరాలు శ్రమలు అనుభవించి మరణించాడు. ఆయన మరణించకపోతే చెప్పండి, ఆయన మరణించకపోతే ఆయన రాసిన మరణశాసనం చెల్లిద్దా? చెప్పండి. ఆయన జీవిస్తున్నాడు అనుకోండి మరణించకుండా, ఇంకా అది ఎవరికి వర్తించదు. ఎందుకంటే పాత నిబంధనల కాలం నుంచి అనేక మంది ఈయన మరణం గురించి ఎదురు చూశారు. ఆయన ఎప్పుడు మరణిస్తాడో అప్పుడు మా పాపాలకి పరిహారం. ఆ తరంలో ఉన్నవారు ఈయన మా పాపాలు పరిహరించడానికే వచ్చాడని ఆ తరంలో ఉన్నవారు ఎదురు చూశారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు నా కోసమే మరణించాడని ఇప్పటి వరకు మనం అందరూ ఎదురు చూసాం. దాని మీదే దృష్టి ఉంచాం. ఇప్పుడు అందరి కోసం యేసుక్రీస్తు వారు మరణ శాసనాన్ని రాసుకున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, ఆస్తుల గురించి రాస్తారు కదా, ప్రామిసరీ నోటు కాదు, ఏం నోటు అది? దస్తావేజులు, ఆస్తుల గురించి రాసుకున్నాయి, అంతేనా? వీలునామా, రైట్. వీలునామా రాస్తాడు. ఎందుకు? ఒక తండ్రి ఆస్తి కుమారులకి రాస్తాడు. లేదు కుమారులకి మీద ఇష్టం లేదనుకో అనాథ శరణాలయానికి రాస్తాడు. ఈ అనాథ శరణాలయం మీద కూడా ఇష్టం లేదనుకో ప్రభుత్వానికి అప్పచెబుతాడు. ఇప్పుడు ఆయన రాసి బతుకున్నాడు అనుకోండి, నా తదనంతరం ఈ ఆస్తి ప్రభుత్వానికి చెందాలి, నా తదనంతరం ఈ ఆస్తి నా బిడ్డలకు చెందాలి, నా తదనంతరం ఈ ఆస్తి అనాథ శరణాలయానికి చెందాలి అని రాశాడు అనుకో, ఆయన బతుకున్నప్పుడు అది చెందిద్దా? చచ్చిపోయినాక చెందిద్దా? ఆయన చనిపోయిన తర్వాత అది వాళ్ళకు వర్తించింది. అలాగే మరణ శాసనం యేసుక్రీస్తు వారు రాసుకొని ఆయన బతుకున్నాడు అనుకోండి, మరణ శాసనం అమలవలేదు కాబట్టి మనం అందరం ఎక్కడుంటాం? పాపంలోనే ఉండిపోతాం. ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా పాప విముక్తి లేదు. ఆయన మరణించితేనే మనకు పాప విముక్తి కలిగింది. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యం. ఖచ్చితంగా ఎప్పుడైతే చనిపోతానని రాసుకున్నాడో ఆ రోజు ఖచ్చితంగా అది అమలై తీరాలి. అవశ్యం అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవశ్యము. ఆ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లిద్ది, పొందకపోతే చెల్లదు. యేసుక్రీస్తు వారు రాశాడు, మరణించాడు కాబట్టి మనందరికీ అది వర్తించి మనం ఆయన రక్తంలో కడగబడి పాప విముక్తి పొందాం. రెండో మరణం నుంచి తప్పించడానికి ఆయన మొదటి మరణాన్ని శాసనంగా రాసుకొని దాన్ని అమలుపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన వ్రాసిన వాడు మరణం పొందితే అది చెల్లిద్ది, మరణం పొందకపోతే అది చెల్లదు. అదే రాశాడు అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? యేసుక్రీస్తు వారు బతికున్నాడు అనుకోని చనిపోయి బతికాడు, అది వేరే విషయం. చనిపోకుండా బతికే ఉంటే చాలామంది ముస్లిం సహోదరులు గతంలో అసలు యేసుక్రీస్తు వారి శిలువలో మరణించలేదు, జస్ట్ మోర్చిపోయాడు. ఆ శిష్యులు తీసుకెళ్ళి ఆ వైద్యం చేయించి బాగు చేశారు, ఇండియా కూడా తీసుకొచ్చి బాగు చేశారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయన మరణించకపోతే లోకంలో పాపం ఎవరు తీసేస్తారు చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద జన్మించి ఎప్పుడు చనిపోవాలో దేవుడు నిర్ణయిస్తే ఆయన మరణశాసనం రాసుకొని భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు నియమించాడు ఆయన్ని? పేతురు మొదటి పత్రిక 1:20 చదువుకుంటాం కదా. ఎప్పుడు నియమించాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఆయన కడవరి కాలమందు ప్రత్యక్ష పరచబడి. ఎప్పుడు నియమించాడంట? జగత్తు పునాది వేయబడకముందు. అంటే జగత్తు పునాది అంటే భూమి నిర్మాణం కాకముందే దేవుడికి ఏం తెలుసు? మనుషులందరినీ పుట్టిస్తాను, మనుషులందరూ సాతానుగాడి మాయలో పడిపోయి శరీరం యొక్కయో మనసు యొక్కయో
కోరికలు తీర్చుకుంటూ పాపంలో పడి చచ్చిన వారిగా ఉంటారు. వాళ్ళందరినీ తిరిగి బ్రతికించాలంటే ఒక ఆయన మరణం అవశ్యం. ఆయన మరణం అవశ్యం అని దేవుడు రాసుకుంటే వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ మరణాన్ని అమలుపరిచాడు. అంతే కదా. నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తు అంటే అందరూ పాపం చేస్తారని భవిష్యత్తు తిరిగిన దేవుడు చెప్పాడా? రాశాడు. అపోస్తల కార్యాలు 2:23 చూడండి. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి అంటాడు అక్కడ. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను ఎందుకు అప్పగించాడు చెప్పండి? దేవుడు భవిష్యత్తును చూశాడు. మనుషులందరూ పాపంలో ఉన్నారు, అందరూ రెండవ మరణానికి వెళ్ళిపోతున్నారు. రెండవ మరణం నుంచి తప్పించాలంటే ఇదిగో ఈ మనిషి యొక్క మరణం ఖచ్చితంగా జరిగి తీరాలి. అందరి కోసం ఒక వ్యక్తి మరణించాలి అని జగత్తును పునాది వేయబడక మునిపే భవిష్యత్తును చూసిన దేవుడు ఆయన్ని నియమించి భూమి మీదకి పంపించాడు. ఆయన వ్రాసుకొని ఆయనే వచ్చి ఆయనే ఆ మరణాన్ని అనుభవించి తిరిగి లేచి మనందరికీ ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. పాపము నుండి విడుదల కలిగించి రెండవ మరణం నుంచి మనందరినీ తప్పించాడు. ప్రియులారా, తన మరణ శాసనం తనే రాసుకొని దాన్ని అమలుపరచకపోతే ఆయన జీవిస్తూ ఉంటే మనకు పాపం నుండి విడుదల లేదు అన్న విషయాన్ని మనం ఎరిగితే ఆ రెండవ మరణం నుంచి తప్పించిన దేవునికి, ప్రభువుకి మనం ఎంత రుణపడి ఉండాలి. మళ్ళీ మరణ శాసనాన్ని మనమే రాసుకొని ఇంట్లో గొడవల వలనో, బయట ఆర్థిక సమస్యల వలనో, లేదా ఇంకేదో వలనో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకొని దేవుడు రాసిన శాసనం కంటే ముందే మనం చనిపోయామనుకోండి, దేవుని మాటను కూడా మనం ధిక్కరించిన వాళ్ళం అవుతాం. దేవుని మాటను కూడా మనం పెడచెవిన పెట్టిన వారం అవుతాం. ప్రియులారా, ఆయన మనందరి కోసం మరణించడానికే ముందుకొచ్చాడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు, నేను పాపుల చేతికి 16వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఉంటుంది, 17వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 21వ వచనం 16. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ, అంటే నేను వచ్చాను, యెరూషలేముకి వెళ్ళాలి, పాపులు నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, చంపేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తానని ఖచ్చితం ఇది జరిగిద్ది అని చెప్పేశాడు. అంటే రాసుకున్న ఆయనకి తెలుసు మరణించాలి, ఎప్పుడు మరణించాలో కూడా తెలుసు. అందుకే ముందుగా ఆయన్ని చంపాలని ప్రయత్నాలు చేసినా ఆయన తప్పించుకొని పారిపోయాడు. స్పాట్ తెలుసు, ఎక్కడ చనిపోవాలో ఎలా చనిపోవాలో అన్నీ తెలుసు కాబట్టి రాసుకున్న ఆయనకి అన్నీ తెలిసి ఆయన అక్కడే అలాగే చనిపోవాలి కాబట్టి అలాగే చనిపోయాడు. 17వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 22 నుంచి. వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడి బడబోచున్నాడు, వారు ఆయనను చంపుతారు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. చంపుతారు. చచ్చిపోతానికి సిద్ధం. మరణ శాసనం ఆయన కూడా రాసుకొని తప్పించుకోలేదు, దాని నుంచి పారిపోవాలని అనుకోలేదు. మరి మరణ శాసనం గురించి దేవుడు ఎప్పుడు రాశాడో మనకి తెలియదు. హిజ్కియా గారి లాంటి వాళ్ళకైతే చెప్పాడు, అలాగే పేతురు గారి లాంటి వాళ్ళకి చెప్పాడు, పౌలు గారి లాంటి వాళ్ళకి చెప్పాడు. పేతురు గారికి చెప్పాడా? చెప్తే ఆయన ఏం చేశాడు? ఒకసారి పేతురు పత్రిక చూడండి. పేతురు గారికి చెప్తే ఆయన ఏం చేశాడో మనం గమనించగలిగితే మనం ఏం చేయాలో మనకు అర్థమైంది. ప్రియులారా, పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక అనుకుంటా, ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 13వ వచనం నుండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా
విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలని దేవుడు ఏం చేశాడు? పేతురు గారికి ముందుగా సూచించాడు, అంటే సూచన ఇచ్చాడు. మరి మనకిచ్చాడా? చెప్పండి, మనకిచ్చాడా? మనకి మంచి ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడప్పుడే పోము. మృత్యుదేవత అప్పుడే మనల్ని కబళించదు. మనం హ్యాపీగా కలకాలం నూరేళ్ళు బతుకుతామనే దృఢ విశ్వాసంతో బతుకుతున్నాం. పేతురు గారికి చెప్పాడండి, నువ్వు త్వరగా నీ గుడారాన్ని, గుడారం అనగానే టెంట్ని విడిచిపెట్టడం కాదు, నీ గుడారం విడిచిపెట్టి మంచి బిల్డింగ్ ఎత్తాను అక్కడ కాపురం చేయని కాదు. అక్కడ గుడారం అంటే దేహం, నీ దేహమే దేవుని ఆలయం, దేవుని గుడారం, దేవుని ఇల్లు. ఇందులో నుంచి నువ్వు త్వరగా దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు గుడారంలో నేను ఎందుకున్నానో చెప్తున్నాడు కారణం పేతురు గారు. ఈ గుడారంలో ఉండేది ఎందుకయ్యా నేనంటే, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే గుడారంలో మనం ఉన్నాం, దీన్ని ఎప్పుడు ఖాళీ చేయాలో పేతురు గారికి చెప్పినట్టుగా మనకు చెప్పడు. చెప్పనప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి. చెప్పలేదు కాబట్టి ఆయనకి చెప్పావు కాబట్టి ఆయన చేశాడు. ప్రభు మాకు చెప్పలేదు కాబట్టి మేము చెయ్యం అంటావా? కుదరదు. చెప్పినా చెప్పకపోయినా పేతురు గారికి చెప్పాడంటే నీకు కూడా ఒక హెచ్చరిక అని అర్థం. మనం ఏం చేయాలి? గుడారం ఈరోజు ఉన్నాం, ఇవి ఉన్నది ఎందుకంటే ఒకరిని రేపాలి దేవుని కోసం, ఒకరిని దేవుని కోసం బతికించాలి, దేవుని కోసం బతికేటట్టు చేయాలి. అందుకే గుడారంలో ఉన్నాం. ఈ గుడారాన్ని ఎప్పుడు విడిచిపెడతామో మనకి తెలీదు. మనమే చల్లారిపోతే ఎదుటోళ్ళని ఏమి లేపుతాం కదా. బొగ్గులు తెలుసు కదా, ఇస్త్రిపెట్టెలు ఉన్న వాళ్ళకి తెలుసు. పాతకాలంలో బొగ్గులు ఇస్త్రిపెట్టెలు, లేకపోతే బొగ్గులు పొయ్యి ఉన్న వాళ్ళకి తెలుసు. బొగ్గులు కింద వేసి మండించి ఆ బొగ్గులు తీసి పొయ్యిలో వేస్తారు కదా, ఇస్త్రిపెట్టెలో కానీ పొయ్యిలో కానీ వేస్తారు. ఇవి బాగా మండుతూ ఉంటాయి. అందులో నుంచి ఒక కాలే బొగ్గును తీసి పక్కన పెట్టామనుకోండి, కాసేపటికి ఆ బొగ్గులన్నీ మారుతూ ఉంటే ఈ బొగ్గు ఏమైంది? ఆరిపోయింది. ఆరిపోయిన బొగ్గును మళ్ళీ దాంట్లో వేస్తే మళ్ళీ మండిద్ది. మనం అంతా కలిసి ఉన్న బొగ్గుల్లాగా మండుతున్నామా, విడిపోయి ఆరిపోతున్నామా? ఉంటే చక్కగా మండుతూ ఒక్కొక్కరిని రేపటానికి అవకాశం ఉంటుంది. విడిపోతే నా భక్తి నాది, నా విశ్వాసం నాది, నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్ అంటే నీ సత్క్రియలో ప్రజలను చూసి దేవుణ్ణి మహింపరచాలంటున్నాడు. నా భక్తి, నా విశ్వాసం, నా యొక్క క్రియలు దేవుడు చూస్తాడులే, మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే అందరికీ తెలియాలి. తెలిసి చేసేవి కొన్ని ఉన్నాయి, తెలియకుండా చేసేవి కొన్ని ఉన్నాయి. ఏవి తెలిసి చేయాలి, ఏవి తెలియకుండా చేయాలో కూడా గ్రహించాలి మనం. కాబట్టి పేతురు గారికి ఎందుకు గుడారంలో ఉండమన్నాడు? నువ్వు త్వరగా పోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ గుడారాన్ని సరి చేసుకొని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు ఉన్నావు. ఉన్నది ఎందుకయ్యా పేతురు గారు అంటే ఏం చెప్తున్నాడు? సహోదరుని రేపటానికి. రేపాలంటే ఈయనేమై ఉండాలి? మరి ఈయన కూడా రేగిపోయి ఉండాలి, మండుతూ ఉండాలి, వాక్యంతో మండుతూ ఉండాలి, ఆత్మ ప్రేరణతో చెలరేగిపోతూ ఉండాలి. అప్పుడు ఇంకోళ్ళని రేపగలడు. ఈయనే చల్లారిపోతే ఇంకోళ్ళని రేపటం కష్టం. ఒకళ్ళు ఈయన చల్లారి వాళ్ళని రేపుతున్నాను అనుకో, నువ్వు ముందు రేగు, తర్వాత నన్ను రేపుదుకొని అంటాడు. మన పరిస్థితి ఎలా ఉంది? మనం చల్లారిపోతాం, ఎదుటోడిని మాత్రం నువ్వు రేగు అంటాడు. ఏమి రేగుతాడు చెప్పండి? మనల్ని చూసి అవతలోడు రేగాలి. ఇంకా ఎందుకు ఇచ్చాడంట ఆయుష్కాలం? చదవండి 15 కంటిన్యూషను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేతును. నేను బతికున్నప్పుడు మిమ్మల్ని రేపితే, నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు వాటిని విడిచిపెట్టకూడదు. నేను చనిపోయిన తర్వాత కూడా అవి మీకు జ్ఞాపకం వచ్చి అవి గుర్తుపెట్టుకొని మీరు పాటించాలి. పలానప్పుడు పలాని పాస్టర్ గారు ఇలా చెప్పారు, పలాని పేతురు గారు చెప్పాడు, పేతురు గారి మాట మనం జవదాటొద్దు అని గుర్తుపెట్టుకొని చేయటానికి రేపుతున్నాడంట. అంటే ఈయన బోధించిన మాటలు మరణించు. అందుకే నేను గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలని చెప్పాడు. కాబట్టి విడిచిపెట్టే లోపు నేను మిమ్మల్ని రేపి మీరు బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకునే విధంగా రేపుతా. తర్వాత తిట్టుకుంటారు. మీరు బతుకున్నంతకాలం మర్చిపోకూడదు. దేవుడు చెప్పిని ఖచ్చితంగా పేతురు గారు పాటించి మనకు బోధించాడు అని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. అందుకే నేను ఉన్నానంటున్నాడు. అలాగే అపోస్తులైన పౌలు గారు, ఆయనకు కూడా దేవుడు సూచించాడంట. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 3 కాదండి, 1వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను నేను శరీరముతో జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఏళ్ళ నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుకొనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉంది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి నేను వెళ్ళిపోయి హ్యాపీగా ప్రభుతో ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఆయనకు ఎంత నమ్మకం ఉంది, నేను చేసిన పనులను బట్టి నాకు ఖచ్చితంగా ఆయన పరదేశిస్తాడు, తర్వాత పరలోకం ఇస్తాడనే విశ్వాసం పౌలు గారికి ఉంది. ఎందుకంటే నా పరుగు కడముట్టించాలని దృఢంగా ఆయన విశ్వసించాడు కాబట్టి. అలుపెరగని వీరుడిలాగా ఆయన దేవుని పని చేస్తూ ఆయన దేవుళ్ళలోనే మరణిస్తానని తెలుసు కాబట్టి ఆయన ఎందుకయ్యానంటే చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన బతికొంది. నేను నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరం ఏంటంటే ఈరోజు బతికున్నావంటే ఒక వ్యక్తిని దేవునిలో కాపాడటానికి ఉన్నావు. పోతే ఆ పని నువ్వు చేయలేవు. మనకున్న బలహీనత ఏంటంటే భవిష్యత్తులో చాలా ఎరగదిద్దామనే ఒక పనికి మాలిన విశ్వాసం ఉంటుంది. అసలు భవిష్యత్తే నీకు తెలియదని దేవుడు చెప్తుంటే నీ మరణశాసనం ఎప్పుడు రాశాడో ఆ డేటు నీకు తెలియనప్పుడు భవిష్యత్తులో ఎరగదిద్దామనే ఆలోచన ఎలా వచ్చింది? ఈరోజు ఉన్నాం, ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఎవరికి వాక్యం చెప్పావు, ఈరోజు ఎవరిని రక్షించావు, ఎవరిని రేపాం, ఈ ఆలోచన మనలో ఎవరికి లేకపోవటం విచారకరం. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చదువుకుందాం, ఏమి ఉద్యోగం చేద్దాం, ఎలా పెళ్లి చేసుకుందాం, ఎలా కుటుంబాలని కట్టుకుందాం. దేవుల్లో కాదు, లోకంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోదామనే ఆలోచనతో ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుల్లో ఎదుగుదాము, దేవుల్లో 10 మందిని రేపి ప్రయోజకులు చేద్దామనే ఆలోచన లేకపోతే ఎలా ప్రియులరా? భవిష్యత్తు ఎంత ఉందో ఎవరికి తెలియనప్పుడు, దేవుడు మరణం శాసనాన్ని మనకి ఎప్పుడు రాశారో తెలియనప్పుడు భవిష్యత్తు గురించి, పరలోక భవిష్యత్తు గురించి ఆలోచించు, ప్రాబ్లం లేదు. కానీ లోక సంబంధమైన భవిష్యత్తు కోసం మనం ప్రయాసపడి పాకులాడటం అనేది వాక్యానుసారం కాదు. ఎంతోమంది భక్తులు దేవుని కోసమే బతికారు, అన్నీ విడిచిపెట్టారు, దేవుని కోసమే వారి ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి బోధలు, అలాంటి భక్తుల చరిత్ర వింటున్న మనం దేవుడు రాసిన ఆ మరణదినం ఎప్పుడో తెలియకపోయినా ఎంత దర్జాగా ధీమాగా లోకస్తులాగా మనం బ్రతకటం నిజంగా విచారించదగ్గ విషయం. ఈరోజు హ్యాపీగా చనిపోతే చాలు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే చాలు అనుకొని ఈరోజు వరకు మనం ఎలా ఉన్నాం? ఒకవేళ తప్పు చేసాం, పాపం చేసాం, చేయకుండా ఉండవు, వెంటనే క్షమాపణ అడిగి ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉండి రేపు దేవుడు దయచేసి రేపటి దినాన్ని ఇస్తే ఏం పని చేద్దాం, ఎవరికి సువార్త చెబుదాం, ఎవరిని కాపాడదాం, ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు వ్రాసిన ఆయుష్కాలం అంతా హ్యాపీగా బతుకుతాం. ఒకవేళ మధ్యలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే దేవుడు పర్మిషన్ ఇస్తేనే చంపుతారు తప్ప ఎవడో మన మీద ఈగ కూడా వాళ్ళదు, మన వెంట్రుకల్లో ఒక్కటి కూడా దేవుడు రాలనివ్వడు. దేవుడు కాపాడాలనుకుంటే నీ వెంట్రుక కూడా రాలదు. దేవుడు ఇంకా చాలనైనా నువ్వు చేసిన పని, ఇంకా చచ్చిపో, ఆడికి పర్మిషన్ ఇస్తాను, ఆడు వచ్చి నేను లేపేస్తాడు అంటే హ్యాపీగా చచ్చిపోతాం. అంటే అలా పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. మన మరణ శాస్త్రాన్ని అలా రాశాడు. ఒక స్టెఫెన్ గురించి ఏమి రాశాడు? ఫాస్ట్గా మెసేజ్ చెప్పేశాడు, రాళ్లతో కొట్టి చంపేశాడు. చచ్చిపోయేటప్పుడు కూడా వాక్యాన్ని పాటిస్తూ చచ్చిపోయాడు స్టెఫెన్గా. ఏమాత్రం ఉక్రోషం, పగ, ప్రతీకారం ఇవేమీ కనపరచలే. ఆయన ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభువును చూశాడు పరలోకంలో. ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఏమాత్రం లోపల ద్వేషం పెంచుకోకుండా. కొట్టిన వాళ్ళ మీద సహజంగా కోపం వచ్చింది, కొడుతుంటే తిడితేనే పడం, కొడితే అస్సలు పడం. కానీ అంతమంది రాళ్ళు తీసుకొని కొట్టి ఊరు వెలుపలకు తీసుకెళ్ళి చంపుతున్న ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో ప్రభువా వీరిని క్షమించు అనగలిగాడు. యాకోబు గారిని ఖడ్గంతో చంపేస్తే నోరు మూసుకొని ఖడ్గానికి బలైపోయాడు. దేవుడు అక్కడ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చంపుతారు, పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరిని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ దేవుడు రాసిన మరణశాసనం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మా మరణశాసనాన్ని వ్రాసుకున్న ప్రభు మనల్ని రెండో మరణం నుంచి తప్పించాడు. కాబట్టి తప్పించబడిన మనము జీవించుచున్నామన్న పేరుండి మళ్ళీ మృతుల జాబితాలోకి వెళ్లకుండా
రెండవ మరణానికి మనం కనెక్ట్ అవ్వకుండా, ఒకవేళ కనెక్ట్ అయినా వెంటనే పశ్చాత్తపడి దేవుడి సన్నిధిలో ప్రాధేయపడి సరి చేసుకొని పరిశుద్ధంగా ఉంటూ దినదినము ఎవరో ఒకరిని రేపాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మేము దినదినము చనిపోవచ్చున్నాము, మృగములతో పోరాడుతున్నాము అంటాడు. ఏ రోజుకి ఇంకేం పని లేవు ఆయనకి. ఎందుకంటే ఈ పనులన్నీ వెళ్ళి డేరాలు కుట్టుకోవచ్చు అంటే డేరాల కంటే ముఖ్యం ఈ గుడారాలు పాడైపోతున్నాయి. ఈ గుడారాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కాబట్టి ఈ గుడారాలను నిలబెట్టాలి, ఇదే గుడారాన్ని మహిమాదేహంగా మార్చి పరలోకానికి చేర్చాలి అనే తపనే కనపడింది తప్ప ఆయన ఆలోచనలు, ఆయన క్రియల్లో స్వార్థంతో ఏదో సంపాదించుకుందాం, ఆస్తులు కూడా కట్టుకుందాం అనే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. ఉన్న ఆస్తిని పెంటతో సమానంగా ఎంచి వదిలేసి వచ్చేసాడు దేవుని పని కోసం. అలాంటి భక్తుల చరిత్ర వింటున్న మనం కూడా ఇంకా సంపాదన కోసం ప్లాన్లు వేసి ప్రణాళికలు వేసి దానికోసం పాకులాడుతుంటే ఎప్పుడు భక్తులుగా అవుతాం, ఎప్పుడు ఎవరిని రేపుతాం? ఈలోపు దేవుడు రాసుకున్న మరణం దినం వచ్చేసింది అనుకోండి, పరిస్థితి ఏమైద్దో అయిపోయిన తర్వాత అర్థమైద్ది. అప్పటిదాకా తెచ్చుకోవద్దని దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఆ హెచ్చరిక మాటల్ని నా మాటలుగా కాక దేవుడి మాటలుగా స్వీకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, భవిష్యత్తును చూడగలిగిన దేవుడా, మా భవిష్యత్తు అంతా మీకు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపు తెలుసు. ఈ లోకం ఎప్పుడు అంతమందుతుందో తెలుసు. ఎంతమంది భూమి మీద పుట్టించాలో మీకు తెలుసు. ఎంతమంది పుడతారో, ఎంతమంది నిత్య నరకానికి వెళ్ళిపోతారో, ఎంతమంది నిత్య రాజ్యానికి వస్తారో మీకు తెలుసు. కానీ మా భవిష్యత్తు ఏదో మాకు తెలియదు. మీ వాక్యాన్ని బట్టి మాకు తెలిసిన భవిష్యత్తు ఒకటే, మా మరణదినం లోపు మీరు అప్పగించిన పని పూర్తి చేసి మీరున్న మహాలోకానికి చేరటమే మా భవిష్యత్తు అని మీరు రాసిన వాక్యములోని శ్రేష్టమైన సంగతులు మేము విని గ్రహించి విశ్వాసం ఉంచి దాన్ని క్రియారూపకంగా మలుచుకొని కొందరినైనా రేపుతూ మమ్మల్ని మేము రేపుకుంటూ లోకాశల్లో పడిపోకుండా విశ్రాంతి దిన ఆచారం ఇచ్చిన ఉద్దేశాన్ని కూడా ఎరిగి ప్రత్యేకించబడిన వారముగా దేవుడు కలిగిన జనాంగంగా మేము సమాజానికి కనపరుచుకొని వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు అని మా సత్క్రియలను చూసి మిమ్మల్ని మహింపరిచే విధంగా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. నిజంగా తండ్రి, మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణం వ్రాసిన వాని మరణం అవశ్యం. ఆ మనిషి బతికుంటే అది చెల్లదు, కానీ ఆయన మరణించిన తర్వాతే అది చెల్లుతుందని మాకు తేటగా తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ మీ దగ్గర ఉన్న గ్రంథంలో మాత్రమే అది ఉందన్న విషయాన్ని ఎరిగి మరణించే లోపు, అనగా ఈరోజా రేపు అనేది కూడా మేము ఆలోచించుకోకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఇతరులను రేపుతో ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. లోకానుసారంగా మేము బతకకుండా వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ అందరూ ఐకమత్యంతో ఉండే మనస్సును మీ ఆత్మ సహాయంతో మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా వారు జీవించి ఉన్నంతకాలం శరీర సంబంధమైన ప్రతి అవసరత తీర్చండి, అలాగే ఆత్మ సంబంధమైన అవసరత అంతకంటే ఎక్కువగా తీర్చమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం మరి రెడ్డిపాలెంలో మరి కృతజ్ఞత కూడికలో కలుసుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడు, మా కోసం మరణించి మృతి పొంది మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.